షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మృదుల ఇల్లు వచ్చేసింది. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఇదిగో అమ్మాయి, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఎంత ధైర్యం నీకు? నాకే వార్నింగ్ ఇస్తావా? అమ్మా, పాలు పొంగుతున్నాయమ్మా. ఆ సేమియా తీసి పాలలో వేయవే. అమ్మా, మధుకర అమ్మా నాన్న ఉన్నారు, ప్లీజ్ వదలండి. ఏం కాదు, అత్తయ్య సేమియా వేయమన్నారు కదా. మాన్సి వాళ్లతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చింది మాన్సి కాదు. మానసి వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు మానసి పేరెందుకు రిఫర్ చేస్తారు? ఎందుకు చేశారో మృదులని అడుగు పెద్దమ్మా. దాన్ని అడగడం ఏంటే? ఎందుకంటే మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయించింది తనే పెద్దమ్మా. భారతి, వాడికి కూడా తెలియాలి కదా, దాపరికం ఎందుకు? రే, మన ఆస్తంతా సరియు పేరు మీద రాస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఎన్ని కోట్ల ఆస్తి తీసుకెళ్ళి దాని ఒక్కదాని పేరు మీద రాస్తారా? నీకు ఆస్తే ముఖ్యం. అసలు ఆస్తి రాసిస్తానంటే ఎవరినైనా పెళ్లి చేసుకుంటావు, అంతే కదా? తరుణ్, ఏంట్రా మాటలు? ఇదే ఏదో చెప్పి బావ మనసు మార్చేసింది. ఇది ఉండగా నా పెళ్లి జరగదు. దీన్ని అనవసరంగా అపార్థం చేసుకుని ఆవేశపడుతున్నావు సరే. మృదుల ఎప్పుడు మీ పెళ్లి జరగాలని కోరుకుంది. ఆస్తుల కోసమే ఆలోచించే వాళ్ళకి మనుషులు ఎలా అర్థమవుతారులే బావా. అయినా మృదులను అంటావేంటి? నాకు బుద్ధి లేదా? ఆలోచన లేదా? ఆస్తికి తప్ప
నాకు విలువ లేదని ఇంత డైరెక్ట్ గా నువ్వు చెప్తుంటే ఇంకా ఎలా సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు? తరుణ్, ఆపుతావా లేదా? లేదు నాన్న, తెలిసి ప్రమాదాన్ని ఎవరు కొని తెచ్చుకోరు. ఆస్తి కోసం పెళ్ళనే నాటకం ఆడుతున్నారు నాన్న వీళ్ళు. నాకు ఈ పెళ్ళి అక్కర్లేదు. మీరు ఆస్తి రాయాల్సిన అవసరం లేదు. నోరు మీరా? ఆస్తి గురించి ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతానేమనుకున్నావో? నా చెల్లెలికి మాట ఇచ్చాను, ఆస్తి రాసిస్తానని. ఆ మాట నేను తప్పలేను. నాన్నా, నిజంగా మమ్మల్ని బయటికి గెంటేసి మేము రోడ్డు మీద అడుక్కుతున్నా పర్వాలేదు. నా నిర్ణయంలో మాత్రం ఏ మార్పు ఉండదు. మీ ఇద్దరి పెళ్ళిళ్ళు జరిగి తీరాల్సిందే. బాగుంది నాన్న. మిమ్మల్ని రోడ్డున పడేసి మేం మాత్రం హాయిగా ఎలా ఉండగలం అనుకుంటున్నారు? ఇలాంటి పెళ్లి చేసుకోవడం కంటే చావడం మంచిది. తరుణ్, తరుణ్, ఏంటండి ఇది? నువ్వు మాట్లాడద్దు భారతి. అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో విన్నావా? మనం ఏం చేస్తున్నావో మనకు తెలీదా? మన నిర్ణయాన్ని నిలదీసేంత పెద్దవాడయ్యాడా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం, ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం ఇంట్లో అందరికీ బాగా అలవాటైపోయింది. వీడేమో ఆస్తి పేరు చెప్పి పెళ్ళొద్దంటున్నాడు, ఈవిడేమో అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదంటుంది. ఏ పెళ్ళిళ్ళంటే ఆటలుగా ఉన్నాయా మీకు? ఇంత మంచి సంబంధాలు తెచ్చి ఇంత గొప్పగా పెళ్ళిళ్ళు ప్లాన్ చేసింది మీ ఇష్టానికి చెడగొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు. మానసి, నీకు కూడా చెప్తున్నాను, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అయినా నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా. సరయు పేరు మీద ఆస్తి మొత్తం రాయబోతున్నాను. ఎక్కడ ఈ ఆస్తి పరాయి వాళ్ల పాలైపోతుందోనన్న భయంతో పడదా నికాలో? అయ్యో, అయ్యో, నా భార్య గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మై గాడ్. ఎప్పటి నుంచో ఎదుగుతున్నావు, ఇప్పుడు దొరికా అనమాట. ఎప్పటి నుంచో వెతకడం ఏంటి? నేను ఇప్పుడే కదా వచ్చాను. పొద్దు నుంచి నాతోనే కదా ఉన్నావు. మీతో ఉన్నది నేను కాదు. చంద్రిక తను నిత్య వచ్చిన విషయం బయట పెట్టేస్తుందేమో. మరి నాతో ఉన్నది ఎవరు?
స్వరూప గారి కూతురు. మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు కాంతమ్మ గారు. ఇంకేం చెప్పమంటారమ్మా, దీని జీవితం బుగ్గిపాలైపోయింది. రేపో మాపో ఒక ఇంటికి కోడలవుతుంది అనుకుంటే ఆ జోగేంద్ర గాడికి బలైపోయింది. మేడం, వసుంధర, నువ్వే నా కొడుకు హార్ట్ ఫ్రెండ్ కావాలనుకున్నాను. దయచేసి నువ్వు వంశీకి దూరంగా వెళ్ళిపో వసుంధర. మీ తమ్ముడేమో వదిన్ని కొడతాడు, నువ్వేమో ఇంకో దాన్ని తీసుకుంటావు. ఇష్టానికి ఆటలాడుతున్నారు మీ ఇంట్లో. వాడికి ఒళ్ళు ఎక్కింది, భార్య అమ్మగారింటికి వెళ్ళగానే ఇంకోటి కావాల్సి వచ్చింది. నీకు వచ్చి నువ్వు డెలివరీకి వెళ్ళగానే మళ్ళీ ఆమె కావాల్సి వచ్చింది. మళ్ళీ నీకు డెలివరీ నువ్వు రాగానే ఆమెను ధర్మేసినాడు. వాడి సుఖం కోసం ఇద్దరు ఆడవాళ్ళతో ఆడుకుంటుంటే నీకు సిగ్గు లేకుండా అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, తాత చెప్పారు కథలు చెప్తున్నావు. విడాకులు ఇచ్చినాము, ఇంకా మళ్ళీ ఏమో రానే రాదు అన్నాడు. వాడెవడు అసలు చెప్పడానికి నీకు పెళ్ళైనోడు? అందరం ఉందామంటే కూడా అట్లే అలిగిపోయి ఎట్లా వెళ్తుంది? నువ్వు పెట్టాల్సిందంతా పెట్టేసి వాడికి ఫిట్టింగ్ ఏం తెలియని అమ్మాయికి లాగా నటిస్తా ఉంటే నమ్ముతారు అనుకున్నావా? ఆమె కాపురంతో చెడిపేసినావు, ఆమె బిడ్డను లాగేసుకున్నావు, ఆమె మొగుడిని లాగేసుకున్నావు, ఆమె సంతోషాన్ని లాగేసుకున్నావు. ఇంకేం లాగేసుకుందాం అనుకుంటున్నావు? ఆమె ప్రాణాలు కూడా తీసేయండి. లోపల పెడితే మళ్ళీ బయటకు కూడా రాడు. ఆ 2 కేసులు కనుక పెడితే మీ ఇద్దరు ఆటలాడుకుంటూ జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని పిచ్చిదాన్ని చేస్తూ మళ్ళీ అక్క కదా సొంత మామ కదా కలిసి ఉందాం అనుకున్నాం అంటున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? సంసారం చేయకుండా నువ్వు నడమంతలో నువ్వు సంసారం చేయకుండా పోయినావు. నేను వచ్చిన నువ్వేమో నాకు పని చెప్పని కానీ ఉల్టా నా ఇల్లు పెట్టుకుంటుంది. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.